Hello everyone, welcome to Compete Minds and welcome to today's The Hindu Editor Analysis session, which will help you to learn vocabulary, grammar and context. And this session will also help you to get good marks in English subject for various competitive examinations. First, we'll start with vocabulary. In every editorial session, I always tell you one thing: vocabulary plays a major role in answering some of the English examination sections such as synonyms, antonyms, fillers, close test, word usage and reading comprehension. To answer these sections, you must have command over vocabulary. If you are good at vocabulary, you can easily answer these sections. And the vocabulary which we are taking from the editorial are very useful in answering these sections. And not only vocabulary, grammar also plays a major role in answering these sections. And what you have to do is, you have to keep a notebook and take down the words from the video, do revise them regularly and watch the editorial sessions regularly so that you can enhance your vocabulary. Let's begin the session. Look at the first word. First word చూడండి, మిల్క్. మిల్క్ అనేది మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. దీన్ని వర్బ్గా యూజ్ చేస్తాము, నౌన్గా యూజ్ చేస్తాము. నౌన్ అంటే మీకు తెలుసు, మిల్క్ అంటే పాలు. దీన్ని మనం వర్బ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వర్బ్గా కూడా యూజ్ చేయొచ్చు. పితకడం అంటారు కదా, జనరల్గా మిల్కింగ్ పితకడం అంటారు. ఈ కాంటెక్స్ట్లో మీకు చెప్తాను ఏంటో. మిల్క్ అంటే ఎక్స్ప్లాయిట్, టు ఎక్స్ప్లాయిట్ అంటే యూజ్ చేసుకోవడము. టు ఎక్స్ప్లాయిట్ ఆర్ ఏంటి, టు ఎక్స్ప్లాయిట్ ఆర్ ఎక్స్ట్రా బెనిఫిట్స్, ఎక్స్ట్రాక్ట్ బెనిఫిట్స్ ఫ్రమ్ ఏ సిచ్యువేషన్ ఆర్ రీసోర్స్. అంటే బెనిఫిట్స్ని ఎక్స్ప్లాయిట్ చేసుకోవడం, బెనిఫిట్స్ని వాడుకోవడము. అంటే టు ఎక్స్ప్లాయిట్ ఆర్ ఎక్స్ట్రాక్ట్ బెనిఫిట్స్ ఫ్రమ్ ఏ సిచ్యువేషన్ ఆర్ రీసోర్స్ అంటే వాడుకోవడము అన్నమాట బెనిఫిట్స్ని. సినోనిమ్స్ చూడండి, ఎక్స్ప్లాయిట్, ఎక్స్ట్రాక్ట్, స్క్వీజ్, క్యాష్ ఇన్ ఆన్ అంటే టేక్ అడ్వాంటేజ్ ఆఫ్, లివరేజ్. ఇవి మనకి సినోనిమ్స్. సో మిల్క్ అంటే ఏంటి ఇక్కడ, టేక్ ద అంటే టు ఎక్స్ట్రాక్ట్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ అనమాట. యాక్చువల్లీ ఈ కాంటెక్స్ట్ ఏంటంటే, మనకు టాపిక్ ఈజ్ ఆల్ అబౌట్ పూజ. ఈ మధ్య రీసెంట్గా ఐఏఎస్ ఆఫీసర్ మనకి డూప్లికేట్ సర్టిఫికేట్ పెట్టి అయ్యారు కదా, తను బెనిఫిట్స్ని ఎలా వాడుకుంది అన్న కాన్సెప్ట్లో ఈ ఎడిటోరియల్ది. కాబట్టి మీకు ఈ మీనింగ్ అనేది ఐడియా ఉంటే ఆ కాంటెక్స్ట్ అనేది అర్థమవుతుంది. మిల్క్ అంటే ఏంటి, టు ఎక్స్ప్లాయిట్ ఆర్ ఎక్స్ట్రాక్ట్ బెనిఫిట్స్ ఫ్రమ్ ఎ సిచ్యువేషన్. సో సినోనిమ్స్ ఏంటి, ఎక్స్ప్లాయిట్, ఎక్స్ట్రాక్ట్, స్క్వీజ్, క్యాష్ ఇన్ ఆన్, లీవరేజ్. అండ్ అపోజిట్ వర్డ్స్ ఏంటి మనకి, నెగ్లెక్ట్, ఇగ్నోర్, డిస్రిగార్డ్. ఎగ్జాంపుల్ చూడండి, ద పొలిటీషియన్ మిల్క్డ్ ద మీడియా అటెన్షన్. ద పొలిటీషియన్ మిల్క్డ్ ద మీడియా అటెన్షన్ టు బూస్ట్ హిస్ క్యాంపెయిన్. సో పొలిటీషియన్ ఏం చేశాడు, మిల్క్డ్ అంటే మిల్క్ అంటే టుక్ ద అడ్వాంటేజ్ తీసుకున్నాడు. ఏంటి, మీడియా అటెన్షన్ యొక్క అడ్వాంటేజ్ తీసుకున్నాడు అనమాట. ఎందుకు, టు ఇంక్రీజ్ హిస్ క్యాంపెయిన్, తన క్యాంపెయిన్ ఇంక్రీజ్ చేసుకోవడానికి మీడియా అటెన్షన్ని వాడుకున్నాడు అనమాట. ఇక్కడ మిల్క్డ్ అంటే ఏంటి, తను ఈ మీడియా అటెన్షన్ వాడుకున్నాడు అనమాట. అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ మిల్క్డ్, టు ఎక్స్ప్లాయిట్ ఆర్ ఎక్స్ట్రాక్ట్ బెనిఫిట్స్ ఫ్రమ్ ఎ సిచ్యువేషన్. సో హీ ఎక్స్ట్రాక్టెడ్ ద బెనిఫిట్స్ ఆఫ్ మీడియా అటెన్షన్ అనమాట. ఓకేనా, ఈ మీనింగ్ మీకు ఐడియా ఉంటే కాంటెక్స్ట్ అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ వర్డ్, కమాండీర్. కమాండీర్ అంటే ఇట్స్ ఎ వర్బ్ ఫ్రమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అంటే టు టేక్ కంట్రోల్లోకి తీసుకోవడము, ఆర్ టు టేక్ పొజిషన్ ఆఫ్ సమ్వన్ అంటే వేరే వారిది లాక్కోవడం అనమాట. సో టు టేక్ కంట్రోల్ ఆర్ పొజిషన్ ఆఫ్ సంథింగ్ అఫెన్ బై ఫోర్స్ ఆర్ అథారిటీ, పవర్తో లాక్కోవడం అనమాట. సో సినోనిమ్స్ చూడండి, సీజ్ చేయడం, కన్ఫిస్కేట్, టేక్ ఓవర్ అండ్ ఉస్ట్రమ్. దీస్ ఆర్ సినోనిమ్స్. సో కమాండీర్ అంటే ఏంటి, లాక్కోవడం, టేక్ ఓవర్ చేసుకోవడం. ఎలా, బై యూజింగ్ పవర్. అపోజిట్ వర్డ్స్ ఏంటి, రిలీజ్, రిసెంట్, అబాండన్, రిలింక్విష్ అంటే రిలీజ్ వదిలేయడం అనమాట. రిలీజ్, రిసెంట్ ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. వదిలేయడం, ఇదేంటి మీనింగ్, సీజ్ చేయడము, కాన్ఫ్యూజ్ చేయడము. అండ్ దాని అపోజిట్ వర్డ్స్ ఏంటి, రిలీజ్, రిసెంట్, అబాండ్ అండ్ రిలింక్విష్. ఎగ్జాంపుల్ చూడండి, he commanded his uncle's connections. He commanded his uncle's connections అంటే అతను అంకుల్ యొక్క పవర్ని వాడుకున్నాడు అనమాట. అంటే టేక్ ద కంట్రోల్ ఆఫ్ సంథింగ్, తన పవర్ని అంటే తన అంకుల్ యొక్క అథారిటీని తను వాడుకున్నాడు అనమాట. He commanded his uncle's connections ఎందుకు, టు గెట్ ఎ జాబ్ రావడానికి. ఏ జాబ్ అది, దట్ he wouldn't have been able to find on his own. తన ఓన్గా అయితే ఆ జాబ్ రాదు. కాబట్టి తను ఏది అడ్వాంటేజ్ తీసుకున్నాడు అంటే, ఈ కమాండెడ్ హిస్ అంకుల్స్ కనెక్షన్స్, అతని అంకుల్ కనెక్షన్స్ అన్ని వాడుకున్నాడు అనమాట. అంటే టు టేక్ కంట్రోల్ ఆఫ్ ఆర్ పొజిషన్ ఆఫ్ సంథింగ్ బై యూజింగ్ ఫోర్స్ ఆర్ అథారిటీ అన్నమాట.
ఓకేనా, అంటే అలా చేసి తను జాబ్ కొట్టాడు అనమాట. నెక్స్ట్ ఫ్యాబ్రికేట్ అంటే ఇన్వెంట్ చేయడం, క్రియేట్ చేయడం, ఫాల్స్ని అంటే సంథింగ్ క్రియేటెడ్ అంటే ఫాల్స్ అంటే క్రియేట్ చేయడం అని మీన్ తీసుకోండి. టు క్రియేట్ ఆర్ మేక్ సంథింగ్ ఎస్పెషల్లీ సంథింగ్ దట్ ఈస్ నాట్ ట్రూ ఆర్ ఈస్ కన్స్ట్రక్టెడ్ విత్ స్కిల్ ఆర్ డిసీజ్. అంటే క్రియేట్ చేయడం అంతే, లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేయడం, సో సినోనిమ్స్ చూడండి మనకి క్రియేట్, కన్స్ట్రక్ట్, ఇన్వెంట్, ఫోర్జ్. అపోజిట్ వర్డ్స్ ఏంటి? డిస్ట్రాయ్, డిస్అసెంబుల్, టెల్ ద ట్రూత్ అండ్ రివీల్. ఎగ్జాంపుల్ చూడండి, షీ ఫ్యాబ్రికేటెడ్ ఏ స్టోరీ, ఆమె స్టోరీ అల్లింది అనమాట. షీ ఫ్యాబ్రికేటెడ్ ఏ స్టోరీ, ఎందుకు? టు ఎక్స్ప్లెయిన్ హర్ ఆబ్సెన్స్. నువ్వు ఎందుకు ఆబ్సెంట్ అయినావు అంటే ఆమె ఒక స్టోరీ అల్లింది అని చెప్తున్నాడు. ఫ్యాబ్రికేట్ అంటే టు ఇన్వెంట్ ఆర్ క్రియేట్ సంథింగ్ దట్ ఈస్ నాట్ రియల్గా లేనిది క్రియేట్ చేయడం అనమాట. ఇండల్జ్ ఇస్ ద వర్బ్ ఫామ్. ఇండల్జ్ వచ్చేసి వర్బ్ ఫామ్ ఇది. ఇండల్జ్ అంటే ఎంజాయ్ చేయడము. ఓకే, టు అలౌ వన్ సెల్ఫ్ టు ఎంజాయ్ ఆర్ టేక్ పార్ట్ ఇన్ సంథింగ్ దట్ ఈస్ ఆఫెన్ కన్సిడర్డ్ లగ్జరీ ఆర్ ప్లెజర్. లగ్జరియస్ పార్టీస్లో కానీ అంటే లగ్జరియస్గా ఎంజాయ్ చేయడము అనమాట. టు ఎంజాయ్ ఆర్ టేక్ ఇన్ ఎ పార్ట్ ఆఫ్ సంథింగ్ దట్ ఈస్ కన్సిడర్డ్ లగ్జరియస్ అండ్ ప్లెజర్ అంటే ఎంజాయ్ చేయడం అనమాట. దుబారా మనీ ఖర్చు పెడతారు కదా, అది ఎంజాయ్డ్ ఇన్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ అంటాం, ఇలా ఎంజాయ్ చేయడం అనమాట. సో సినోనిమ్స్ చూడండి, ప్యాంపర్, సావా, ఎంజాయ్, గ్రాటిఫై అండ్ రిలీష్. అపోజిట్ వర్డ్స్ చూడండి, రిస్ట్రెయిన్ అంటే కంట్రోల్లో ఉండడము, అబ్స్టెయిన్ సేమ్ మీనింగ్, లిమిట్లో ఉండడము, కంట్రోల్లో ఉండమాట. ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఇండల్జ్డ్ ఇన్ హిస్ ఫేవరెట్ కంఫర్ట్ ఫుడ్ ఆన్ ఎ రెయినీ డే. అతను రెయినీ డే రోజు తన కంఫర్ట్ ఫుడ్ని ఎంజాయ్ చేశాడు, చాలా ఇష్టంగా తిన్నాడు అనమాట. అంటే ఎంజాయ్ చేశాడు అన్న మీనింగ్ వస్తుంది. ఈ ఇండల్జ్డ్ ఇన్ హిస్ ఫేవరెట్ కంఫర్ట్ ఫుడ్ ఆన్ ఏ రెయినీ డే అన్నాడు. రెయినీ డే రోజు తన కంఫర్ట్ ఫుడ్ని తను ఎంజాయ్ చేస్తూ తిన్నాడు అనమాట. ఇక్కడ ఇండల్జిన్ అంటే మీనింగ్ ఏంటి? ఎంజాయ్ చేయడం వస్తుంది. నెక్స్ట్ ఆబ్లీవియస్, వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఆబ్లీవియస్ అంటే ఇట్స్ అన్ అడ్జెక్టివ్ ఫామ్. ద వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఓఎస్ వచ్చిందంటే ద అడ్జెక్టివ్ ఫామ్ అంటారు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో. ఆబ్లీవియస్ అంటే అన్అవేర్ ఆఫ్ సంథింగ్, నీ చుట్టూ ఏం జరుగుతుందో నీకు తెలియకపోవడం. సో అంటే బీయింగ్ అన్అవేర్ ఆఫ్ ఆర్ నాట్ నోటీసింగ్ సంథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ అనమాట. అంటే ఇక్కడ యూపీఎస్సీ సిస్టమ్ ఏదైతే ఉందో, ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే సిస్టమ్ ఏదైతే ఉందో, ఇంత జరుగుతున్నా ఒక ఐఏఎస్ ఆఫీసర్ చీటింగ్ చేసి మరీ వచ్చింది, అంత జరుగుతున్నా కూడా యూపీఎస్సీ అనేది ఆబ్లీవియస్గా ఉంది అని చెప్తాడు. అంటే అన్అవేర్గా ఉంది, అది ఎలా పాసిబుల్ అయింది అంటాడు కాంటెక్స్ట్. సో సినోనిమ్స్ చూడండి మనకి, అన్అవేర్, ఇగ్నోరెంట్, అన్కాన్షియస్. అపోజిట్ వర్డ్స్ ఏంటి? యాంటోనిమ్స్. కాగ్నిజెంట్ అంటే అవేర్గా ఉండడము, అవేర్, కాన్షియస్, అబ్జర్వెంట్. ఎగ్జాంపుల్ అండి, హీ వాజ్ ఆబ్లివియస్ అంటే హీ వాజ్ అన్నోటిస్డ్ అంటే అన్అవేర్. ఎందుకు? టు ద ఫ్యాక్ట్ తెలుసుకోలేకపోయాడు అనమాట. హీ వాజ్ ఆబ్లివియస్ టు ద ఫ్యాక్ట్ దట్ ఎవ్రీవన్ వాజ్ వెయిటింగ్ ఫర్ హిమ్ టు స్టార్ట్ ద మీటింగ్. అందరూ అతని కోసం ఎదురు చూస్తున్న సంగతి అతను గ్రహించలేకపోయాడు అనమాట. సో హీ వాజ్ ఆబ్లివియస్. నెక్స్ట్ egregious. I already told you, the words ending in OES, they are called adjectives. Egregious అంటే షాకింగ్, అంటే రిమార్కబుల్లీ బ్యాడ్, అంటే షాకింగ్ అని గుర్తుపెట్టుకోండి. egregious, షాకింగ్. ఇలా అవడం ఏంటి ఈ సిస్టంలో అన్నమాట. సినోనిమ్స్ చూడండి, outrageous, atrocious, heinous అంటే క్రైమ్, ఫ్లాగ్రెంట్. అవి చాలా చాలా ఇంపార్టెంట్. అగైన్ heinous, ఫ్లాగ్రెంట్ అని నిన్న ఎడిటోరియల్లో మనకి ఫ్లాగ్రెంట్ అనే వర్డ్ వచ్చింది, బ్యాడ్ అనమాట. అపోజిట్ వర్డ్స్ అంటే మనకి మైనర్ అంటే స్మాల్, సబ్టిల్ అంటే ఫైన్, ఇన్సిగ్నిఫికెంట్ అంటే నాట్ ఇంపార్టెంట్, మోడెస్ట్. ఎగ్జాంపుల్ అండి, హర్ ఎగ్రేగియస్ డిస్రిగార్డ్, తన షాకింగ్ డిస్రిగార్డ్ గురించి మాట్లాడుతున్నాడు. డిస్రిగార్డ్ ఫర్ రూల్స్ పట్టించుకోవడం ఏదైతే ఉందో ఆమె యొక్క యాటిట్యూడ్ గురించి మాట్లాడు. హర్ ఎగ్రేజియస్ డిస్రిగార్డ్ ఫర్ ద రూల్స్, ఆమె యొక్క షాకింగ్ డిస్రిగార్డ్ ఫర్ ద రూల్స్ అంటే రూల్స్ పట్టించుకోకపోవడం ఏదైతే ఉందో రిజల్టెడ్ ఇన్ ఇమీడియట్ డిస్మిసల్ ఫ్రమ్ ద టీమ్. ఇమీడియట్గా ఆమె డిస్మిస్ చేయడం జరిగింది అన్నాడు. సో ఇక్కడ షాకింగ్ అనమాట. హర్ ఎగ్రేజియస్ డిస్రిగార్డ్ అంటే తన యొక్క షాకింగ్ డిస్రిగార్డ్ అయితే ఉందో ఫర్ ద రూల్స్ పట్టించుకోకపోవడము, రిజల్టెడ్ ఇన్ ఇమీడియట్ డిస్మిసల్ ఫ్రమ్ ద టీమ్. నెక్స్ట్ aberration ఈజ్ అ నౌన్ ఫామ్. aberration అంటే అబ్నార్మల్, అన్యూజువల్ అని వస్తుంది. అంటే చూడండి,
A deviation from the norm, deviation from norm, what is expected, are often implying something unusual, not normal, abnormal అనమాట. Synonyms చూడండి, deviation, anomaly, divergence and outline. Different అనే మీనింగ్ గుర్తుపెట్టుకోండి, different, strange అని కూడా వస్తుంది. అండ్ antonyms ఏంటి, నార్మాలిటీ, రెగ్యులారిటీ, స్టాండర్డ్ అండ్ కన్ఫర్మిటీ. ఎగ్జాంపుల్ చూడండి, హీ సడన్ అవుట్బర్స్ట్, అతను సడన్ గా వచ్చిన కోపం గురించి మాట్లాడుతున్నాం. అవుట్బర్స్ట్ అంటే యాంగర్. సో హీ సడన్ అవుట్బర్స్ట్ వాస్ అన్ అబరేషన్ ఫ్రమ్ హీస్ యూజువల్లీ కామ్ డిమెనర్. అని జనరల్గా అయితే కామ్గానే ఉంటాడు, కానీ కోపం రావడం అనేది కొంచెం అన్యూజువల్గా ఉంది అంటారు. సో హిస్ సడన్ అవుట్బర్స్ట్ వాస్ అన్ అన్యూజువల్ థింగ్ ఫ్రమ్ హిస్ రెగ్యులర్ యాటిట్యూడ్ విచ్ ఇస్ వెరీ కామ్ అనమాట. సో వాట్ ఇస్ మీనింగ్ అబరేషన్ అంటే సడన్, అంటే abnormal, unusual. If you are good at those meanings, ఈజీగా మీకు కాంటెక్స్ట్ అని అర్థం. సో కాబట్టి రాస్తూ తర్వాత కాంటెక్స్ట్ చెప్పినప్పుడు వాటిని మళ్ళీ రివైజ్ చేసుకోండి. అవుట్లాండిష్. అవుట్లాండిష్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ ఫామ్. అవుట్లాండిష్ అంటే సంథింగ్ వెరీ స్ట్రేంజ్, సంథింగ్ దట్ ఈస్ బిజారే, అన్కన్వెన్షనల్ ఆర్ స్ట్రేంజ్, అఫెండ్ టు ద పాయింట్ ఆఫ్ బీయింగ్ షాక్డ్ ఆర్ అబ్జర్వ్. షాకింగ్గా ఉండడం, స్ట్రేంజ్గా ఉండడం. సో నేను చూడండి, బిజారే, వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్, ఎసెంట్రిక్, weird అండ్ స్ట్రేంజ్. అండ్ యాంటోనిమ్స్ ఏంటి చూడండి, నార్మల్, నార్మల్గా ఉండడం, కన్వెన్షనల్, ఆర్డినరీ. ఎగ్జాంపుల్, దేర్ అవుట్లాండిష్ బిహేవియర్ అంటే దేర్ డిఫరెంట్ బిహేవియర్ అనమాట. దేర్ స్ట్రేంజ్ బిహేవియర్ ఏదో ఉందో, సర్ప్రైజ్డ్ ఎవ్రీ వన్, అందరినీ సర్ప్రైజ్ చేసి పడేస్తుంది అనమాట. అంటే స్ట్రేంజ్ బిహేవియర్, సర్ప్రైజ్ ఎవ్రీ వన్ అనమాట. అవుట్లాండిష్ అంటే స్ట్రేంజ్. నెక్స్ట్, ఫ్లేమ్బాయంట్. ఫ్లేమ్బాయంట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ ఫామ్. ఫ్లేమ్బాయంట్ అంటే షోయి, బడాయి కొట్టుకోవడం అంటారు కదా, షోయి, ఫ్లాషీ. సో బడాయి కొట్టుకోవడం, షోయి అని తీసుకోండి, ఓకేనా. ఎగ్జాంపుల్, ఫ్లాషీ, డిస్ప్లే, ఎక్కువగా షో, ఎక్కువగా హైలైట్ అవ్వడం అనమాట. హీ వోర్ ఏ ఫ్లేమ్బాయంట్ సూట్. అతను ఫ్లేమ్బాయంట్ షోయి సూట్ వేసుకున్నాడు. విత్ ఎలా ఉన్నాయి అవి, విత్ బ్రైట్, ఎలా ఉంది ఆ సూట్, అది విత్ బ్రైట్ ప్యాటర్న్స్ అనమాట. సో అతను ఎలాంటి సూట్ వేసుకున్నాడు, షోయి, అంటే షోయి సూట్ వేసుకున్నాడు విత్ బ్రైట్ ప్యాటర్న్స్, బ్రైట్ ప్యాటర్న్స్తో ఉన్నదంట. అది అతను అలా కనబడుతున్నాడు, ఈ డిస్ప్లే ఎక్కువ అవుతున్నాడు అనమాట ఇక్కడ. ఫ్లేమ్బాయంట్ అంటే షోయి. నెక్స్ట్, గాలిబుల్. గాలిబుల్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ ఫామ్. గాలిబుల్ అంటే మోసపోవడం అంటారు, మోసం చేయడం కాదు, మోసపోయే వారిని గాలిబుల్ అంటారు. మోసం చేసేవాడిని చీటర్ అంటారు. మోసపోయేవాడిని ఏమంటాం, గాలిబుల్ అంటాం. అంటే సమ్వన్ హూ ఈస్ ఈజీలీ డిసీవ్డ్ ఆర్ ట్రిక్డ్. ఈజీగా మోసపోయేవాడిని మనం గాలిబుల్ అంటాం. ఎగ్జాంపుల్, ద సేల్స్ మ్యాన్ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద గాలిబుల్ కస్టమర్ అన్నాడు. అంటే గాలిబుల్ కస్టమర్ ఎవరైతే తొందరగా లొంగిపోతారో, చీట్ అవుతారో, తన యొక్క అడ్వాంటేజ్ని సేల్స్ మ్యాన్ తీసుకున్నాడు. ఇలా విత్ ఎగ్జాగరేటెడ్ సెయింగ్ మోర్ అనమాట. ఎగ్జాగరేటెడ్ క్లెయిమ్స్ అబౌట్ ద ప్రోడక్ట్ గురించి ఎక్కువగా చెప్పి లాస్ట్కి మోసం చేశాడు అనమాట, అమ్మేశాడు ఐటమ్. సో గాలిబుల్ అంటే వన్ హూ ఈస్ ఈజీలీ చీటెడ్, డిసీవ్డ్ అనమాట. పెర్క్స్. పెర్క్స్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ ద కాంటెక్స్ట్, దట్ ఈస్ నౌన్. పెర్క్స్ అంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనమాట. ఎక్స్ట్రా బెనిఫిట్స్ అని గుర్తుపెట్టుకోండి, మీకు అక్కడ కాంటెక్స్ట్ అర్థమవుతుంది. సో పెర్క్ అంటే ఎక్స్ట్రా. The extra benefits or advantages that come with a job. Job తో వచ్చే extra benefits అన్నాడు. Our situation beyond the standard salary are main offerings. అంటే సాలరీతో పాటు ఎక్స్ట్రాగా వచ్చే బెనిఫిట్స్ని మనం ఏమంటాం, పెక్స్ అంటాం. ఎగ్జాంపుల్, ద జాబ్ ఆఫర్స్, జాబ్ ఆఫర్ చేస్తుంది ఏంటి, గ్రేట్ పెక్స్, గ్రేట్ అడ్వాంటేజెస్, ఎక్స్ట్రా అడ్వాంటేజ్ని ఆఫర్ చేస్తుంది, బెనిఫిట్స్ని. లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ఎ కంపెనీ కార్. హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తుంది అండ్ కంపెనీ కార్ను కూడా ఆఫర్ చేస్తుంది అని చెప్తాను. అంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తుంది అనమాట. సో పెక్స్ అంటే ఇక్కడ ఏంటి, మనకి గ్రేట్ బెనిఫిట్ అంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనమాట, అలాంగ్ విత్ శాలరీ. లోకో మోటార్ డిజబిలిటీ. లోకో మోటార్ డిజబిలిటీ అంటే దిస్ ఇస్ అ నౌన్ ఫామ్. అంటే కదలడం కానీ, రన్నింగ్ కానీ, అండ్ రన్నింగ్, వాకింగ్ ఏవైతే ఉంటాయో అవి కదలకుండా ఉండడాన్ని, ఇబ్బంది పడే ఆ డిజబిలిటీని మనం లోకో మోటార్ డిజబిలిటీ అంటాం. అంటే ఏ ఫిజికల్ ఇంపైర్మెంట్ దట్ స్టాప్స్, దట్ హిండర్స్
ఏ పర్సన్స్ అబిలిటీని ఆపుతుంది కదలడం మూవ్ చేయడానికి. టు మూవ్ ఆర్ పర్ఫార్మ్ మూమెంట్స్ ఇంక్లూడింగ్ వాకింగ్, రన్నింగ్ ఆర్ అదర్ ఫిజికల్ యాక్టివిటీస్. అది ఒక డిజబిలిటీ అనమాట. సో ఇది కాంటెక్స్ట్ నుంచి తీసుకోవడం జరిగింది డైరెక్ట్. సో చూడండి, ద హాస్పిటల్ సెడ్, హాస్పిటల్ చెప్పింది, హాస్పిటల్ యజమాని అనమాట. ఏమని ఇట్ హ్యాడ్ సర్టిఫైడ్, అది సర్టిఫై చేసిందంట. ఎంత? 7% లోకో మోటార్ డిజబిలిటీ ఉందని సర్టిఫై చేసిందంట. ఇదంతా హాస్పిటల్ చెప్పిందంట. ఏ హాస్పిటల్? ద హాస్పిటల్ ఇన్ పూణేలో ఉన్న హాస్పిటల్. విచ్ ఇష్యూడ్, ఏదైతే ఈ హాస్పిటల్ ఉందో, విచ్ ఇష్యూడ్ హర్, ఐఏఎస్ ఆఫీసర్ ఏదైతే చీటింగ్ చేశారో తనకి. సో ద హాస్పిటల్ ఇన్ పూణే విచ్ ఇష్యూడ్ హర్ ఏ డిజబిలిటీ సర్టిఫికేట్, ఎవరైతే ఇష్యూ చేశారో సెడ్, ఏమని చెప్పారు? ఇట్ హ్యాడ్ సర్టిఫైడ్ 7% లోకో మోటార్ డిజబిలిటీ ఉందని సర్టిఫై చేశారు అనమాట. ఆ 7% అనేది పెద్దగా జాబ్కి అంటే ఆ రిజర్వేషన్ కోటాలో యూజ్ అయ్యేదంత కాదు అనమాట. ఈ కాంటెక్స్ట్ అనేది మీకు అర్థమవుతుంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లోకో మోటార్ డిజబిలిటీ అంటే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఇంపైర్మెంట్ దట్ హిండర్స్, అంటే దట్ స్టాప్ ద మూమెంట్ ఆఫ్ స్టాప్ ద అబిలిటీ టు మూవ్ ఎ పర్సన్స్ అబిలిటీ టు స్టాప్స్ ద అబిలిటీ టు మూవ్ ఆర్ పర్ఫార్మ్ మూమెంట్స్ అనమాట. మూమెంట్స్ చేయకుండా అంటే ఇబ్బంది పెట్టేది, నడవడానికి కానీ పరిగెత్తడానికి ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా ఇబ్బంది పెట్టే ఈ డిజబిలిటీని ఏమంటాం మనం? లోకో మోటార్ డిజబిలిటీ. నెక్స్ట్, కాస్ట్ షేడ్ ఆన్, ఇది ఇడియం అండి. ఇడియమ్స్ అనగానే దే ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అండ్ ద మీనింగ్ కెన్, అంటే లిటరల్ మీనింగ్ రాదు ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ నుంచి. అంటే వీ కెనాట్ టేక్ ద లిటరల్ మీనింగ్ ఫ్రమ్ ద ఇండివిజువల్ వర్డ్స్. అంటే ఇక్కడ కాస్ట్ షేడ్ ఆన్ అంటే డైరెక్ట్ మీనింగ్ తీసుకోకూడదు. షేడ్ అంటే నీడ ఇట్లా అని కాదు. సో కాస్ట్ షేడ్ అనేది అన్నీ కలిపి ఒక వర్క్ చేస్తాయి అండ్ దే గివ్ ఫిగరేటివ్ మీనింగ్ రాదర్ దెన్ లిటరల్ మీనింగ్. లిటరల్ మీనింగ్ తీసుకుంటే రాంగ్ వస్తుంది. కాస్ట్ షేడ్ ఆన్ అంటే మనకి యాక్షన్స్ దట్ అండర్మైన్ ఆర్ బ్రింగ్ నెగటివిటీ టు ఏ పర్సన్ ఆర్ థింగ్. అంటే ఏవైతే చేసే యాక్షన్స్ ఉంటాయో వాటి వల్ల ఆ పర్సన్స్ కానీ ఆ సంస్థకు కానీ బ్యాడ్ అవ్వడం అనమాట. అంటే యాక్షన్ దట్ అండర్మైన్ వీకెన్ ఆర్ బ్రింగ్ నెగటివిటీ టు ఏ పర్సన్ ఆర్ థింగ్ అనమాట. అంటే చేసే యాక్షన్స్ ఏవైతే నెగటివిటీ తీసుకురావడం అనమాట. సో ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. దిస్ ఈస్ ఆల్సో టేకెన్ ఫ్రమ్ ద ఎడిటోరియల్ సెషన్. ఎవ్రీ వన్ ఎగ్రేగియస్ వయలేషన్ అంటే షాకింగ్ వయలేషన్ ఆఫ్ ద రూల్, ఏదైతే రూల్స్ వయలేషన్ చేసే ఏదైతే అంటే రూల్స్ని వయలేషన్ చేసే ఏదైతే ఉంటుందో, అంటే ఈవెన్ వన్ ఎగ్రేజియస్ వయలేషన్ ఏదైతే ఉంటుందో దట్ వయలేషన్ కెన్ కాజ్ షేడ్ ఆన్ ద ఎంటైర్ సిస్టమ్. ఆ వయలేషన్ అనేది టోటల్ ఎంటైర్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది అంటున్నాడు. ఏ వయలేషన్ ఆఫ్ ద రూల్. ఓకే, అర్థమైందా? కాస్ట్ షేడ్ అని అంటే డ్యామేజెస్ అనమాట. ఇట్ అండర్మైన్స్ ద ప్రాసెస్. ఏది? ఈవెన్ వన్ ఎగ్రేజియస్ వయలేషన్ ఆఫ్ ద రూల్, షాకింగ్ వయలేషన్ ఆఫ్ ద రూల్ కెన్ డ్యామేజ్ ద ఎంటైర్ ప్రాసెస్ అని చెప్తున్నాడు. అంటే కెన్ కాస్ట్ షేడ్ ఆన్ ద ఎంటైర్ ప్రాసెస్ అన్నాడు. మొత్తం డ్యామేజ్ చేసే అవకాశం ఉన్నది. ఏది? ఒక్క వయలేషన్ చేసినా కూడా, రూల్స్ని వయలేషన్ చేసినా కూడా అది టోటల్ ఎంటైర్ సిస్టమ్ మీద పడుతుంది. నెక్స్ట్, పుల్ ఊల్ ఓవర్ ద ఐస్. పుల్ ఊల్ ఓవర్ ద ఐస్ అంటే చీటింగ్ చేయడము అనమాట. అంటే టు డిసీవ్ ఆర్ మిస్లీడ్ సమ్వన్, మిస్లీడ్ చేయడము బై హైడింగ్ ద ట్రూత్ ఆర్ ప్రజెంటింగ్ ఏ ఫాల్స్ ఇంప్రెషన్తో చీట్ చేయడం అనమాట. అంటే మోసం చేయడం అని మీరు తీసుకోండి. ఎలా మిస్లీడ్ చేయడం అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, దిస్ ఇస్ ఆల్సో టేకెన్ ఫ్రమ్ ద ఎడిటోరియల్. హ్యావింగ్ పుల్డ్ వూల్ ఓవర్ ద ఐస్ ఆఫ్ ద ఎంటైర్ యూపీఎస్సి రిక్రూట్మెంట్ infrastructure by conniving and scheming, it is a scene too chilling అంటే troubling అనమాట. అంటే యూపీఎస్సీ సిస్టమ్ అంటే యూపీఎస్సీ రిక్రూట్మెంట్ స్ట్రక్చర్ని మోసం చేయడం అనేది ఒక బ్యాడ్ థింగ్ అని చెప్తున్నాడు. హ్యావింగ్ పుల్డ్ ఓవర్ ద ఐస్ ఆఫ్ ద ఎంటైర్ యూపీఎస్సీ రిక్రూట్మెంట్ సిస్టమ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బై స్కీమింగ్ అండ్ కన్వింగ్ ఏదైతే ఉందో ఇట్స్ రియలీ షాకింగ్ అంటున్నాడు. ఓకేనా? సో ఊల్ ఓవర్ ద ఐస్ అంటే ఊల్ ఓవర్ ద ఐస్ అంటే చీటింగ్ చేయడం, మిస్లీడ్ చేయడం అనమాట. జంప్ త్రూ హూప్స్ అంటే ఇదే ఇడియం. ఇది కూడా టు మేక్ ఏ కన్సిడరబుల్ ఎఫర్ట్స్ చేయడం. ఎందుకు? టు మీట్ వేరియస్ రిక్వైర్మెంట్స్ ఆర్ కంప్లీట్ ఏ కాంప్లికేటెడ్ ప్రాసెస్. ఇవన్నీ పూర్తి చేయడం అన్న మీనింగ్ వస్తుంది. ఎగ్జాంపుల్ అండి, టు గెట్ ద పర్మిట్ రావడానికి ఐ హ్యాడ్ టు జంప్ త్రూ హూప్స్.
నేను చాలా ప్రాసెస్ చేయాల్సి వచ్చింది. అంటే ఐ హ్యాడ్ టు కంప్లీట్ ఏంటి వేరియస్ ఐ హ్యాడ్ టు మీట్ వేరియస్ రిక్వైర్మెంట్స్ అండ్ కంప్లీట్ ద కాంప్లికేటెడ్ ప్రాసెస్ చేయాల్సి వచ్చింది. సో టు గెట్ ద పర్మిట్ ఐ హ్యాడ్ టు జంప్ త్రూ హూప్స్ చేయాల్సి వచ్చింది. అన్నీ కూడా ప్రాసెస్ని కంప్లీట్ చేయాల్సి వచ్చింది. ఫిల్లింగ్ అవుట్ ఫామ్స్, ఏంటవి ఫామ్స్ ఫిల్ అవుట్ చేయడము, నింపడము, అటెండింగ్ మల్టిపుల్ మీటింగ్స్ అవ్వాల్సి వచ్చిందని చెప్తున్నాడు. అంటే టు గెట్ ద పర్మిట్, సో ఐ హ్యాడ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్తున్నాడు. ఓకేనా? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జంప్ త్రూ హూప్స్? అంటే టు మేక్ కన్సిడరబుల్ ఎఫర్ట్స్ టు మీట్ వేరియస్ రిక్వైర్మెంట్స్, కంప్లీట్ ద కాంప్లికేటెడ్ ప్రాసెస్. నెక్స్ట్ కాస్ట్ వన్స్ ఐ ఆన్. అంటే కాస్ట్ ఐ ఆన్ అంటే ఇడియం, అది కూడా దృష్టి పెట్టడము, ఫోకస్గా ఉండడం. అంటే టు గ్లాన్స్ ఎట్ ఆర్ ఇన్స్పెక్ట్ సంథింగ్ ఆర్ సమ్వన్ బ్రీఫ్లీ, అంటే ఫోకస్ చేయడము, దృష్టి పెట్టడం, ఒక దాని మీద దృష్టి పెట్టడము అనమాట. సో టు గ్లాన్స్ ఎట్ అండ్ ఇన్స్పెక్ట్ సంథింగ్ ఆర్ సమ్వన్ బ్రీఫ్లీ, ఫోకస్గా ఉండడం అనమాట. ఒక కన్నేసి ఉంచడం అంటారు కదా, ఒక కన్నేసి ఉంచాలి అంటారు కదా అనమాట. సో కాస్ట్ ఐ example, this is also taken from the editorial. The government must cast its eye on the disability certification process. అంటే గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ డిజబిలిటీ సర్టిఫికేషన్ ప్రాసెస్ పైన ఫోకస్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి, కన్నేసి ఉంచాలి అంటున్నాడు. ద గవర్నమెంట్ మస్ట్ కాస్ట్ ఇట్స్ ఐ ఆన్ ద డిజబిలిటీ సర్టిఫికేషన్ ప్రాసెస్ పైన ఫోకస్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి అంటున్నాడు. ఎలా? మేకింగ్ షూర్ దట్ జెన్యూన్ అప్లికెంట్స్ ఆర్ ఫెయిర్లీ డెల్ట్ విత్. అంటే జెన్యూన్ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం జరిగేలా చూడాలి అన్నాడు. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వొకాబులరీ ఫ్రమ్ ద ఎడిటోరియల్. నౌ లెట్ us discuss the editorial. And this editorial is talking about a case of excesses on the Pooja Kedar case. పూజా కేదార్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. ఎవరు చీటింగ్ చేసి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు కదా, దొంగ సర్టిఫికేట్లు పెట్టేసేవన్నీ కూడా. ఎంత ఆర్టికల్ ఆమె కేసు గురించి డిస్కస్ చేస్తుంది. ఆ కేసు ఎలా ఉంది అనేది, అసలు దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, అంటే యూపీఎస్ సిస్టమ్ ఏం నేర్చుకోవచ్చు అనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. దిస్ ఇస్ హెడ్లైన్స్. హెడ్లైన్స్ కెన్ బి అండర్స్టూడ్ ఆఫ్టర్ రీడింగ్ ద ఆర్టికల్. అండ్ ఎక్సెసెస్ అంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్ పొందడం ఏదైతే ఉందో అనమాట. సో ఇది హెడ్లైన్స్. అండ్ మెయిన్ హెడ్లైన్, సబ్ హెడ్లైన్స్ విల్ గివ్ యూ ద మెయిన్ ఐడియా. ఈ సబ్ హెడ్లైన్స్ అనేది ఈ ఆర్టికల్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆథర్ అనేది డిస్కస్ చేస్తుంది. ఒకసారి చూడండి. సో పూజా కేదర్స్ ఎంట్రీ, పూజా కేదర్ ఎంట్రీ ఏదైతే ఉందో, తన యొక్క ఎంట్రీ అయితే ఉందో ఎక్కడ, ఇన్ సివిల్ సర్వీస్లో కాల్స్, అంటే ద ఎంట్రీ ఇక్కడ సబ్జెక్ట్ కాల్, ద ఎంట్రీ కాల్స్ ఇన్ టు క్వశ్చన్ రేస్ చేస్తుంది. ఆమె ఎంట్రీ అనేది ఒక డౌట్స్ రేస్ చేస్తుంది. ఏం డౌట్స్ అంటే టోటల్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్నే ఈ ఆమె ఎంట్రీ అనేది క్వశ్చన్స్ రేజ్ చేస్తుంది, డౌట్స్ రేజ్ చేస్తుందంట. ఇక్కడ సివిల్ సర్వీస్లో ఎలా ఎంటర్ అయింది, అంతే ఎలా పాసిబుల్ అయింది అన్న విధంగా క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నాడు. కాల్స్ ఇంటూ అంటే రేస్ కన్సర్న్స్ అనమాట. దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ వర్బ్. ఈ కాల్స్ ఇంటూ అనేది ఎంట్రీ కనెక్ట్ చేయాలి, అంటే ఎంట్రీ కాల్స్ ఇంటూ క్వశ్చన్ అనమాట. ఈ సబ్జెక్ట్ అది వర్బ్ మీకు. సో క్లియర్, అర్థమైందా? పూజా కేదర్స్ ఎంట్రీ ఇన్ సివిల్ సర్వీస్ కాల్స్ into question the recruitment process. So total article మీకు దీని గురించి ఉంటుంది, ఈ టాపిక్ గురించి. So look at the first paragraph. This is from here to here. And before beginning to explain this passage, that means paragraph, I'll tell you two important things to understand the meaning of a sentence. మీకు పారాగ్రాఫ్ అనగానే అందులో మనకి ఏముంటాయి, గ్రూప్ ఆఫ్ సెంటెన్స్ ఉంటాయి పారాగ్రాఫ్లో. ప్రతి సెంటెన్స్ మనకు ఒక మీనింగ్ కాన్వే చేస్తుంటుంది. ద మీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రైట్? అండ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దట్ సెంటెన్స్, 2 things మస్ట్ బి రిమెంబర్డ్. 2 things చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎ స్టూడెంట్. మీకు ఏంటంటే, 1 thing, ఒక సెంటెన్స్ చదువుతున్నప్పుడు సబ్జెక్ట్ వర్బ్ అనేవి చాలా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు బి ఫోకస్డ్ ఆన్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చాలా ఇంపార్టెంట్. ప్రతి సెంటెన్స్లో మనకు సబ్జెక్ట్ వర్బ్ అనేది ఉంటుంది. అవి మనకు ఒక ఐడియాని కాన్వే చేస్తాయి. సబ్జెక్ట్ వర్బ్ మనకి లింక్ దొరికితే మీనింగ్ అనేది అర్థమవుతుంది. సబ్జెక్ట్ అంటే ఏంటి, మనకు దేని గురించి అయితే మాట్లాడుతున్నామో అది సబ్జెక్ట్. వర్బ్ అంటే ఏంటి, దాని యొక్క యాక్షన్ని, సబ్జెక్ట్ యొక్క యాక్షన్ని కానీ స్టేట్ ఆఫ్ బీయింగ్ అని తెలియజేస్తుంది. సెంటెన్స్లో మనకు గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో ద ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏమంటే సబ్జెక్ట్ వర్బ్, రిమైనింగ్ అన్ని కూడా ఇంపార్టెంటే. బట్ సబ్జెక్ట్ వర్బ్ అనేది బ్రెయిన్ అండ్ హార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. మరి ఇవి ఎక్కడ ఉంటాయంటే, దే ఆర్ ఇన్ క్లాజెస్లో ఉంటాయి. సెంటెన్స్లో అవి ఎక్కడ ఉంటాయి, క్లాజెస్లో ఉంటాయి. క్లాజెస్లో మళ్ళీ 2 types ఆఫ్ క్లాజెస్ ఉంటాయి.
అవి మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్. ఒక సెంటెన్స్ మీనింగ్ అర్థం కావాలంటే తొందరగా మీకు సబార్డినేట్ ఇవి అవసరం, మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్. ఫస్ట్ థింగ్ ఏంటి, మీకు సబ్జెక్ట్ వర్బ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. అవి ఎందులో ఉంటాయి, క్లాజెస్లో ఉంటాయి. మనకి మెయిన్ క్లాస్ ఉంటుంది, సబార్డినేట్ క్లాస్ ఉంటుంది. సెంటెన్స్లో మనకు మెయిన్ ఐడియా కాన్వే చేసేది మనకు మెయిన్ క్లాస్, దీనిలో ఉన్న సబ్జెక్ట్ వర్బ్ అని. అండ్ సబార్డినేట్ క్లాస్లో కూడా మనకు సబ్జెక్ట్ వస్తుంది, వర్బ్ వస్తుంది, అలాంగ్ విత్ ద సబార్డినేటింగ్ కంజంక్షన్. ఇందులో మనకు ఒక సబార్డినేటింగ్ కంజంక్షన్ వస్తాయి, సబార్డినేటింగ్ కంజంక్షన్. కానీ ఇది మనకి మెయిన్ ఐడియా కాన్వే చేయదు. మెయిన్ ఐడియా కాన్వే చేసేది మనకు మెయిన్ క్లాస్. ఇందులో ఉన్న సబ్జెక్ట్ వర్బ్ అనేది మనకు మెయిన్ ఐడియా కాన్వే చేస్తుంది. ఇందులో సబ్జెక్ట్ వర్బ్ అనేది సబార్డినేటింగ్తో కంజంక్షన్ వస్తాయి. దీన్ని ఎలా ట్రీట్ చేయాలంటే మనము నౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్గా ట్రీట్ చేయాలి. అంటే సింగిల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా ట్రీట్ చేయాలన్నమాట. ఒక సెంటెన్స్లో వన్ మెయిన్ క్లాస్ ఉంటుంది, మోర్ దెన్ వన్ సబార్డినేట్ క్లాస్ ఉంటాయి. ఇవన్నైనా ఉండొచ్చు, మోర్ దెన్ వన్ ఉంటాయి, అంటే అరౌండ్ 3-4 కూడా ఉండొచ్చు మనకు. సరే, మనకి సబ్జెక్ట్ వర్బ్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, మీ సెంటెన్స్లో చెప్తాను. అండ్ ద సెకండ్ థింగ్, టెన్సెస్. టెన్సెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఇవి ఎందులో వస్తాయి, మనకి మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్లో వస్తాయి. టెన్సెస్ ఎందులో వస్తాయి, ఒక యాక్షన్ ఎప్పుడు జరిగింది, జరగబోతుంది అండ్ జరుగుతుంది, ఇలా చెప్తున్నాయి. కాబట్టి మనకు టెన్సెస్ వెరీ ఇంపార్టెంట్. టెన్సెస్లో మళ్ళీ యాక్టివ్ వర్బ్స్, పాసివ్ వర్బ్స్. సో ఇవన్నీ కూడా మనం సెంటెన్స్లో చూద్దాం. లుక్ ఎట్ ద ఫస్ట్ సెంటెన్స్. దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. దీన్ని మనము సింపుల్ సెంటెన్స్ అంటాము. సింపుల్ సెంటెన్స్ అంటే అందులో మనకు వన్ సబ్జెక్ట్ ఉంటుంది, వన్ వర్బ్ ఉంటుంది. దీనిలో ఎటువంటి సబార్డినేట్ క్లాజెస్ ఉండవు. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకు వన్ ఎగ్రేగియస్ వయలేషన్, ఇది మనకి సబ్జెక్ట్. దాని వర్బ్ వచ్చేసి కెన్ కాస్ట్, ఇది వర్బ్. అంటే వన్ ఎగ్రేగియస్ వయలేషన్ అంటే బ్యాడ్ వయలేషన్ ఏదైతే ఉంటుందో కెన్ కాస్ట్ షేడ్ ఆన్ ద ఎంటైర్ ప్రాసెస్ అన్నాడు. ఎంటైర్ ప్రాసెస్ మీద నెగిటివ్ పడే అవకాశం ఉంటుంది అన్నాడు. సో ఈ కాన్సెప్ట్ మొత్తం చదువుదాం ఒకసారి. సబ్జెక్ట్ మీకు ఐడియా వచ్చింది కదా. సో ఈవెన్ వన్ ఎగ్రేగియస్ వయలేషన్ ఆఫ్ ద రూల్, ఏదైతే రూల్ని వయలేట్ చేస్తుందో వన్ అయినా సరే, కెన్ కాస్ట్ షేడ్ ఆన్ ద ఎంటైర్ ప్రాసెస్, టోటల్ ఎంటైర్ ప్రాసెస్ మీద నెగిటివ్ పడే అవకాశం ఉంది అంటున్నాడు. ఒక్క మిస్టేక్ అయినా కూడా, ఒక వయలేషన్ అయిన రూల్ మొత్తం ఎంటైర్ ప్రాసెస్ మీద నెగిటివ్ పడే అవకాశం ఉంది. నెక్స్ట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇదంతా కూడా మనకి కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాము. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే అందులో మనకు వన్ మెయిన్ క్లాస్ ఉంటుంది అండ్ మోర్ దెన్ వన్ సబార్డినేట్ క్లాసెస్ ఉంటాయి. ఇక్కడ మీకు బ్లూ కలర్లో అంటే హైలైట్ చేసినవి సబార్డినేట్ క్లాసెస్. అందులో మనకు సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది. ఇందులో మనకు మెయిన్ క్లాస్లో ఉన్న సబ్జెక్ట్ వర్బ్ అనేది మనకు మెయిన్ ఐడియా కాన్వేస్తుంది. మెయిన్ క్లాస్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ ద మల్టిపుల్ మెథడ్స్, ఇది మనకి సబ్జెక్ట్, మెయిన్ ఐడియా కాన్వేస్తుంది. వర్బ్ వచ్చేసి వుడ్ బి, అంటే ద మల్టిపుల్ మెథడ్స్ వుడ్ బి ఫ్యాంటాస్టిక్, అంటే ఆశ్చర్యపరిచేవి అని చెప్తున్నాడు. ఏ మల్టిపుల్ మెథడ్స్ ఏంటో మనం చూద్దాం. ఇన్ వాట్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ అవుట్లాండిష్ అండ్ స్ట్రేంజ్ టేల్ ఆఫ్ పూజా కేద్కర్, the multiple methods which she stepped outside the law would be fantastic if they had not been proven true. ఇక్కడ ఏమన్నాడంటే, ఒకవేళ ఆమె చేసినటువంటి మల్టిపుల్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మ్యానిపులేషన్స్ ఏవైతే ఉన్నాయో, అవి కనుక ప్రూవ్ అవ్వకుండుంటే ఇదంతా కూడా ఆశ్చర్యానికి గురి చేసేది అంటున్నాడు. అంటే ద మల్టిపుల్ మెథడ్స్ వుడ్ బి ఫ్యాంటాస్టిక్ ఇఫ్ దే హ్యాడ్ నాట్ బీన్ ప్రూవెన్ ట్రూ అన్నాడు. ఇవన్నీ కనుక నువ్వు నిజమని తెలియకుంటే అంతా కూడా షాకింగ్ లాగా ఉండేది, అంటే ఆమె అలాగే ఉండేది అని చెప్తున్నాడు. అంటే ఐఏఎస్ అలాగే ఉండేది, ఇదంతా కూడా షాకింగ్ గురి చేస్తున్న విషయం అని చెప్తున్నాడు. సో ఎవరిది టేల్ అది, ద టేల్ ఆఫ్ అంటే స్ట్రేంజ్ టేల్ ఆఫ్ పూజా కేదర్ అన్నాడు. ఆమె యొక్క కథ అంతా డిఫరెంట్గా ఉంది కదా, అంటే టోటల్గా నీకు అన్ని ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలుసు, ఆమె మొత్తం మ్యానిపులేట్ చేసి ఐఏఎస్ అయ్యారు. ఒకవేళ ఆ నిజాలన్నీ బయటకు రాకుంటే ఇట్ వుడ్ బి రియల్లీ షాకింగ్ అన్నాడు ఈ స్టేట్మెంట్ ద్వారా. ఇఫ్ దే హ్యాడ్ నాట్ ప్రూవెన్ ట్రూ ఇట్ వుడ్ బి రియల్లీ షాకింగ్. తెలిసింది కాబట్టి ఓకే, తెలియకుంటే వాట్ ఈస్ వాట్ అని చెప్తున్నాడు. నెక్స్ట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇదంతా కూడా మనకి, సో ఇక్కడ నుంచి మనకి రైట్ ఇక్కడ వరకు ఉందండి. ఇదంతా కూడా సింపుల్ సెంటెన్సే. మళ్ళీ ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకు ఇట్, దాని వర్బ్ ఇది. ఇట్ రెఫర్స్ టు సమ్ ఐడియా. సో చూద్దాం. హవెవర్ హ్యావింగ్ పుల్డ్ ఊల్ ఓవర్ ద ఐస్, అంటే చీట్ చేయడం ఏదైతే ఉందో, హ్యావింగ్ పుల్డ్ ఊల్ ఓవర్ ద ఐస్ ఆఫ్ ద ఎంటైర్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే యూపీఎస్సీని అంటే యూపీఎస్సీ రిక్రూట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే చీట్ చేయడం ఏదైతే ఉందో బై కన్నీవింగ్ అండ్ స్కీమింగ్, ఇట్ ఈస్ ఏ సీన్ టూ
చిల్లింగ్ ఫర్ కంఫర్ట్ అన్నాడు. రియల్ ఇది చాలా డిస్టర్బింగ్ సిచ్యువేషన్ అన్నాడు. అంటే యూపీఎస్సీ రిక్రూట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్నే ఇలా చీట్ చేయడం అయితే ఉందో రియల్ ఇది డిస్టర్బింగ్ అని చెప్తున్నాడు. సో పుల్ ఊల్ ఓవర్ ద ఐస్ అంటే డిసీవింగ్, చీటింగ్ అని వస్తుంది. ఇడియం మీకు ఆల్రెడీ మీనింగ్ చెప్పాను ఫస్ట్. సో హ్యావింగ్ పుల్డ్ ఊల్ ఓవర్ ద ఐస్ ఆఫ్ ద ఎంటైర్ టోటల్ యూపీఎస్సీ ఇన్ రిక్రూట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బై చీటింగ్, ఇట్ ఈస్ రియల్లీ ఏ బ్యాడ్ థింగ్ అని చెప్తున్నాడు ఈ స్టేట్మెంట్ ద్వారా. నెక్స్ట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. ఇందులో మళ్ళీ సబార్డినేటింగ్ కంజంక్షన్ వచ్చింది, అంటే సబార్డినేట్ క్లాస్ ఉందన్నమాట. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి మెయిన్ క్లాస్లో షీ సబ్జెక్ట్. ఇక్కడ మనకి వర్బ్ క్లెయిమ్డ్, ఇవన్నీ కూడా దానికి ఇక్కడ ఫేక్డ్, షీ ఫేక్డ్, షీ క్లెయిమ్డ్, షీ యూజ్డ్, ఇవన్నీ కూడా వర్బ్స్ ఆమె గురించి చెప్తున్నాయి ఇక్కడ. ఓకేనా, దట్ రిఫర్స్ టు దిస్ ర్యాంక్ అనమాట. ఈ సబ్జెక్ట్ మళ్ళీ దీనికి వర్బ్ ఇది. ఒకసారి స్టేట్మెంట్ చదువుదామా పూర్తి. సో ఈ స్టేట్మెంట్స్ మీకు కొంచెం ఐడియా ఉంచుకోవాలి. నెక్స్ట్ స్టేట్మెంట్ దాని లింక్ ఉంటుంది. షీ క్లెయిమ్డ్ అంటే ఎలా చీట్ చేసిందట, షీ క్లెయిమ్డ్ మెంటల్ ఇల్నెస్ ఉందని క్లెయిమ్ చేసిందంట, అండ్ విజువల్ ఇంపైర్మెంట్ ఉందన్నదంట, అండ్ ఫేక్డ్ ఏ కమ్యూనిటీ సర్టిఫికేట్, ఫేక్ సర్టిఫికేట్ కూడా తయారు చేసిందంట, అండ్ యూజ్డ్ ఏ డిజబిలిటీ సర్టిఫికేట్ యూజ్ చేసిందంట. ఎందుకు? టు గెట్ చూసింగ్, సెలెక్ట్ అవ్వడానికి ఇవన్నీ చూసిందంట. అంటే మెంటల్ ఇల్నెస్ ఉందని, అండ్ విజువల్ ఇంపైర్మెంట్ ఉందని, అండ్ ఫేక్ సర్టిఫికేట్ క్రియేట్ చేసింది, కమ్యూనిటీ ఫేక్ సర్టిఫికేట్ క్రియేట్ చేసింది, డిజబిలిటీ సర్టిఫికేట్ని యూజ్ చేసుకుంది. ఎందుకు? టు గెట్ సెలెక్టెడ్. అండ్ హ్యావింగ్ స్కోర్డ్ ఏ ర్యాంక్ దట్ వుడ్ హ్యావ్ అదర్వైజ్ పుట్ హర్ అవుట్ ఆఫ్ ద రెకనింగ్. ఆమెకు వచ్చే ర్యాంక్కి అసలు జాబ్ రాదు అని తెలుసుకొని ఇవన్నీ టెక్నిక్స్ యూజ్ చేసిందని చెప్తాడు. ఆమెకు వచ్చిన ర్యాంక్కి ఇవన్నీ కూడా అసలు ఇందులో వచ్చే అవకాశం లేదు, ఐఏఎస్ అయ్యే అవకాశమే లేదు అని చెప్తున్నాడు ఈ కాంటెక్స్లో. హ్యావింగ్ స్కోర్డ్ ఏ ర్యాంక్ దట్ వుడ్ అదర్వైజ్ పుట్ హర్ అవుట్ ఆఫ్ ద రెకనింగ్ అంటే అసలు ఆమెకు వచ్చిన ర్యాంక్కి అసలు ఆ ఛాన్సే లేదు, కానీ షీ యూజ్డ్ మెంటల్ ఇల్నెస్, విజువల్ ఇంపైర్మెంట్ అండ్ ఫేక్డ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అని చెప్తున్నాడు ఈ స్టేట్మెంట్లో. ఇదంతా కూడా ఎలా ఉంది, ఒక మొత్తం ఎంటైర్ ప్రాసెస్లే షాక్ గురి చేస్తుంది అంటున్నాడు. ఏది? ద ఎంటైర్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏదైతే ఈ చీటింగ్ చేయడం ఉంటుందో టోటల్ షాకింగ్ లా ఉంది అంటున్నాడు. నెక్స్ట్, ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇందులో మనకు సబ్జెక్ట్ వచ్చేసి ద హాస్పిటల్. మెయిన్ క్లాస్లో ఉన్న సబ్జెక్ట్ ఇది, మన మెయిన్ ఐడియా కాన్వేషన్. ద హాస్పిటల్ సబ్జెక్ట్, సెడ్ వర్బ్ మనకి ఇక్కడ. అంటే ద హాస్పిటల్ సెడ్ ఏమని చెప్తుంది? ద హాస్పిటల్, ఏ హాస్పిటల్? మీన్ వైల్ ద హాస్పిటల్ ఇన్ పూణేలో ఉన్న హాస్పిటల్ ఏదైతే ఉందో, విచ్ ఇష్యూడ్ హర్ ఎ డిజబిలిటీ సర్టిఫికేట్, ఆమెకి ఎవరైతే డిజబిలిటీ సర్టిఫికేట్ ఇష్యూ చేశారో హాస్పిటల్ సెడ్ చెప్పారు, ఏమని చెప్పారు? ఇట్ హ్యాడ్ సర్టిఫై చేశారు. ఏంటి? ఏ 7% లోకోమోటార్ డిజబిలిటీని సర్టిఫై చేశారు. ఆమెకు 7% డిజబిలిటీ, 7% లోకోమోటార్ డిజబిలిటీని సర్టిఫై చేశారు హాస్పిటల్ వాళ్ళు అని చెప్తారు. ఎవరైతే ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేశారో అని చెప్తున్నారు. అండ్ దట్ వుడ్ హ్యావ్ బీన్ ప్రాక్టికల్లీ యూజ్లెస్ ఇన్ గెయినింగ్ కన్సెషన్. అంటే ఆ 7% అనేది ఆమెకు అసలు సరిపోకపోయి ఉండేది. అందుకే ఇవన్నీ యూజ్ చేసిన మెథడ్స్ అనమాట. ఆ 7% సరిపోదు కాబట్టి ఇంకా రకరకాల మెథడ్స్ యూజ్ చేసింది అనమాట. అంటే హాస్పిటల్ సెడ్ దట్ ఇట్ హ్యాడ్ సర్టిఫైడ్ 7% లోకోమోటార్ డిసబిలిటీ. ఆ డిసబిలిటీ సరిపోదు, అందుకే ఆమె చాలా చీటింగ్ చేసిందని చెప్తున్నాడు. ఎందుకు సరిపోదు అంటే యాజ్ ఏ హై డిగ్రీ ఆఫ్ డిసబిలిటీ వాజ్ రిక్వైర్డ్ టు బెనిఫిట్. ఇంకా కావాలి, హై డిగ్రీ ఆఫ్ డిసబిలిటీ కావాలని మెంటల్ ఇల్నెస్ అని, విజువల్ ఇంపైర్మెంట్ ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తుంది. దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో రైట్, ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి హర్ ఈజ్, అంటే ఆమె ఈజీనెస్ ఏదైతే ఉందో, ఆమె ఈజీగా ఏది గెటింగ్ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ అన్నాడు. రేజెస్ వర్బ్, హర్ ఈజ్ రేజెస్ ద క్వశ్చన్, ఆమె ఏదైతే ఈజీగా ఇవన్నీ సంపాదించిందో రేజెస్ ద క్వశ్చన్స్ అని చెప్తున్నాడు. మొత్తం చదువుదాం ఒకసారి. కన్సిడరింగ్ హౌ పర్సన్స్ విత్ ట్రూ డిజబిలిటీ మస్ట్ జంప్ త్రూ హూప్స్ టు merely గెట్ ద డిజబిలిటీ సర్టిఫికేషన్. నిజాన్ని చూసినట్లయితే ఒక ట్రూ డిజబిలిటీ ఉన్న క్యాండిడేట్ తను డిజబిలిటీ సర్టిఫికేట్ పొందాలంటే చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ని తను ఎదుర్కోవాల్సి వస్తుంది. అది చూసినట్లయితే హర్ ఈజీనెస్ ఆఫ్ గెటింగ్ సర్టిఫికేట్ వైల్ ఫేకింగ్ డిజబిలిటీ, ఈజీగా ఎలా పొందింది అనేది అయితే ఉందో రేజెస్ క్వశ్చన్స్. ఏం క్వశ్చన్స్ అంటే, ఆర్ సమ్ మోర్ ఈక్వల్ దెన్ అదర్స్, ఆర్ షీ మిల్క్డ్, అంటే షీ ఎక్స్ప్లాయిటెడ్ ద రైట్ స్టెమ్మింగ్ ఫ్రమ్ హర్ ఫాదర్స్ పొజిషన్. ఆమె తన ఇన్ఫ్లుయెన్స్ చూసిందా? క్వశ్చన్స్ ఎలా ఉన్నట్టు ఆమె తన ఫాదర్ పొజిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా ఉంది.
ఏది ఇన్ సివిల్ సర్వీసెస్లో, అంటే ఆమె సివిల్ సర్వీసెస్లో వాళ్ళ డాడీ పవర్ను కూడా యూజ్ చేసుకున్నట్లుగా ఉంది అంటున్నాడు. మిల్క్డ్ అంటే ఏంటి, యూటిలైజ్ అండ్ ఓకేనా, ఎక్స్ప్లాయిట్ అనే మీనింగ్ వస్తుంది. అండ్ కమాండీర్ ఏ సిరీస్ ఆఫ్ బెనిఫిట్స్ని కమాండ్ చేసింది. ఆమె తన హోదాలో ఆమెకు లేనటువంటివి కూడా బెనిఫిట్ చేసింది అన్నాడు. షీ మైట్ హ్యావ్ అదర్వైజ్ హ్యాడ్ నో యాక్సెస్, అంటే ఆమె లేనటువంటివి కూడా తను యాక్సెస్ చేసుకుంది. ఇదంతా కూడా అంత ఈజీగా ఇలా జరిగింది అన్నాడు. హర్ ఈజ్ ఆఫ్ గెటింగ్ ద సర్టిఫికేట్ వైల్ ఫేకింగ్ డిజబిలిటీ రేజెస్ ద క్వశ్చన్ అని చెప్తున్నాడు. అంత ఈజీగా రావడానికి క్వశ్చన్స్ రేజ్ చేస్తుంది, ఒక కన్సర్న్ రేజ్ చేస్తుంది అని చెప్తున్నాడు. ఎంత కూడా దానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇందులో మనకు సర్టిఫికేట్ వచ్చేసి సబ్జెక్ట్ వచ్చేసి కంట్రిబ్యూటింగ్ ఈజ్ వర్బ్. అంటే ఏం కంట్రిబ్యూటింగ్ అంటే ఆర్ ఇన్ఫేమింగ్, అంటే ఆమె ఒక షేమ్నెస్, ఆమె వాయిలేషన్ ఏదైతే ఉందో, కంట్రిబ్యూటింగ్ టు అవర్ వాయిలేషన్ ఏదైతే ఉందో, ఈజ్ హర్ ఫ్యాబ్రికేటెడ్ ఓబీసీ సర్టిఫికేట్, అంటే ఫాల్స్లీ క్రియేటెడ్ ఓబీసీ సర్టిఫికేట్ అని చెప్తున్నాడు. ఆమె ఏమేమి వాయిలేట్ చేసిందో అంతే చెప్తున్నాడు. ఫ్యాబ్రికేటెడ్ ఓబీసీ సర్టిఫికేట్ తెచ్చుకుందంట. అండ్ యూజింగ్ మల్టిపుల్ ఐడెంటిటీస్ని యూజ్ చేస్తుందట. ఎందుకు? టు రైట్ ద టెస్ట్ రాయడానికి. అండ్ క్లెయిమింగ్ ఫాల్స్లీ దట్ హర్ పేరెంట్స్ వర్ డివోర్స్డ్, మా పేరెంట్స్ డివోర్స్ అని కూడా చెప్పిందంట ఫాల్స్గా. ఎందుకు? టు ఓవర్కమ్ చేయడానికి, ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికి. ఎందుకు? టు ఓవర్కమ్ ద క్రిమీ లేయర్ ఎక్స్క్లూజన్ క్రైటీరియా అన్నాడు. క్రిమీ లేయర్ అంటే ఆస్తిపరులు, అంటే అఫ్లూయెంట్ పర్సన్స్, వెల్దీ పర్సన్స్, అన్నీ ఉన్న వాళ్ళు అనమాట. ఆ ఉన్న వాళ్ళ కోట అవుతుందో దాని నుంచి తప్పించుకోవడానికి, అంటే ఈ బెనిఫిట్స్ పొందడానికి ఆమె ఇవన్నీ కూడా ప్లాన్స్ చేసింది అని చెప్పి. సో క్రిమీ లేయర్ ఎక్స్క్లూజన్ క్రైటీరియా నుంచి ఓవర్కమ్ చేయడానికి ఆమె చాలా ప్లాన్ చేసింది అనమాట. క్రిమీ లేయర్ అంటే ఎవరు? ద పర్సన్స్ హూ హ్యాస్ ఇట్లా అంటే ద పర్సన్స్ హూ ఆర్ అఫ్లూయెంట్, రిచ్ అనమాట. అంటే మామూలుగా గవర్నమెంట్ పిల్లలు ఇలాంటివి యాక్చువల్గా రిజర్వేషన్స్లో అవకాశం ఉండదు కదా, సో కాబట్టి క్రియేట్ చేసుకుంది మేము చెప్తున్నాడు. నెక్స్ట్ దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకు సబ్జెక్ట్ వచ్చింది ద స్కేరియస్ట్ ఫ్యాక్ట్ సబ్జెక్ట్ ఈజ్ వర్బ్. అంటే ద స్కేరియర్ ఫ్యాక్ట్, భయం కలిగించే నిజం ఏంటంటే దట్ నన్ ఆఫ్ దిస్ వుడ్ హ్యావ్ కమ్ టు లైట్. ఇందులో ఏ ఒక్కడు కూడా బయటికి వచ్చి ఉండేది కాదు, వచ్చింది కానీ వచ్చి ఉండేది కాదు అన్నాడు. ఎప్పుడు? హ్యాడ్ కేద్కర్ నాట్ ఇండల్జ్డ్ ఫ్లేమ్ బోయంట్లీ ఇన్ పైక్స్ నాట్ అసైన్ టు హర్ స్టేషన్. ఒకవేళ ఆమె ఈ జల్సాలు హోదాలు ఇవన్నీ పోకుండా ఉంటే ఇదంతా బయటికి వచ్చి ఉండేది కాదు అంటున్నాడు. అంటే ఆమె అవన్నీ చేసింది కదా, చేయడం ద్వారా బయటికి వచ్చింది, లేదంటే వచ్చి ఉండేది కాదు అంటున్నాడు. అంటే ఆమె స్టేషన్కి అసైన్ చేయనటువంటి పెక్స్ అంటే ఏంటి? ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఆమె స్టేషన్కి అసైన్ చేయనకున్నా కూడా తనే సొంతగా కావాలని తెప్పించుకోవడం ఏదైతే ఉందో, అంటే ఇంటెలిజెంట్ ఫ్లేమ్ బోయింట్లు అంటే ఏంటి? షోయి చూపించుకోవడానికి తన అవన్నీ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేసింది కాబట్టి బయటకు వచ్చింది, లేదంటే అసలు ఈ నన్ ఆఫ్ దిస్ వుడ్ హ్యావ్ కమ్ టు ద లైట్ అని చెప్తున్నాడు. ఓకేనా ఈ స్టేట్మెంట్. ఆమె ఏమేం చేసిందంట? షీ ఇన్స్టాల్డ్ ఏ బేకన్ అంటే వార్నింగ్ సిగ్నల్ ఆన్ హర్ ప్రైవేట్ కార్, లగ్జరీ కార్ మీద వార్నింగ్ సిగ్నల్స్ ఏర్పాటు చేసుకుందంట. అండ్ ఇల్లీగల్లీ స్టక్ ఏ మహారాష్ట్ర గవర్నమెంట్ స్టిక్కర్ ఆన్ ఇట్. ఇల్లీగల్గా మహారాష్ట్ర గవర్నమెంట్ స్టిక్కర్ని తన కారు పైన అతికించుకుందంట, ప్రైవేట్ వెహికల్ పైన. నెక్స్ట్ ఏమన్నాడు? షీ విల్ సూన్ రిసీవ్ అన్ ఆర్డర్ క్యాన్సిలింగ్ హర్ క్యాండిడేచర్ అన్నాడు. త్వరలో ఆమెకు తన క్యాండిడేచర్ క్యాన్సిల్ అయ్యే ఆర్డర్ అనేది వస్తుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఇదంతా కూడా యాక్ట్ హ్యాస్ బీన్ అనేది ఇక్కడ. ఇట్ హ్యాస్ అడ్మిటెడ్లీ నాట్ బీన్ ఎ గుడ్ ఇయర్. ఈ ఇయర్ అంతా చాలా గుడ్గా లేదు అన్నాడు. ఎందుకు? నాట్ గుడ్ ఫర్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్స్కి ఇదంతా కూడా ఎవరైతే కండక్ట్ చేస్తున్నాయో అన్ని కూడా అంత గుడ్గా లేదు. క్వాలిఫికేషన్ ఎగ్జామ్స్కి అసలు ఈ ఇయర్ అంతా గుడ్గా లేదు అన్నాడు. ఇన్ ద కంట్రీ అంటే మన కంట్రీ ఇండియాలో. ఎలా? విత్ కాంట్రవర్సీస్ డాగింగ్ అంటే ఫాలోయింగ్ మెడికల్ అడ్మిషన్స్ విత్ నీట్ యూజీ అండ్ నీట్ పీజీ, ఇవన్నీ కూడా కాంట్రవర్సీస్ వస్తున్నాయి కదా ఇయర్ అన్ని కూడా, అసలు బాగాలేదు అని చెప్తున్నాడు. అండ్ ద కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ CUET ఫర్ అడ్మిషన్ ఇంటూ సెంట్రల్ యూనివర్సిటీ, అన్ని నుంచి వచ్చిన కాంట్రవర్సీ ఏవైతే ఫాలో అవుతున్నాయో ఇయర్ అంతా బ్యాడ్గా ఉంది. దాంతోపాటు ఈ ఇష్యూ కూడా రేజ్ అవుతుందని చెప్తాను. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇందులో ఏం చెప్తారంటే
there is no merit in arguing that she might just one aberration అంటే మనకు అన్యూజువల్ ఈ ఒక్కతే అని కాదు ఇక్కడ. దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ అలోయింగ్ వన్ పర్సన్, ఇంకా చాలా మెంబర్స్ ఇలాగే వచ్చి ఉంటారు అని చెప్తున్నాడు. అంటే దెర్ ఈస్ నో మెరిట్ ఇన్ ఆర్గ్యూయింగ్ దట్ షీ మైట్ బి జస్ట్ వన్ aberrant because her parents, because her excesses and those of her parents have happened. ఇది ఒక్కటే ఇలా జరిగిందని కాదు, ఇంకెన్ని ఉన్నాయో. ఎందుకు? as the UPSC remained completely oblivious అంటే చుట్టూ ఏం జరుగుతున్నా తను గ్రహించలేకపోతుంది, యూపీఎస్సీ గ్రహించలేకపోతుంది అనమాట. అన్నోటిస్డ్గా ఉందన్నమాట. అన్ఎనబుల్ టు డిటెక్ట్ ఫ్రాడ్. అంటే ఈమె కాదు, ఇంకా చాలా మంది, ఇంకెంతమంది ఎలా వచ్చారో, ఈ సిస్టంలో ఎన్ని మిస్టేక్ జరిగాయో అని ఈ స్టేట్మెంట్ చెప్తుంది. అంటే దెర్ ఇస్ నో మెరిట్ ఇన్ ఆర్గ్యూయింగ్ దట్ షీ మైట్ బి జస్ట్ వన్ aberration because her excesses and those of her parents have happened. ఎందుకు? as those have happened. ఎందుకు జరిగాయి ఇవన్నీ కూడా? as the UPSC remained ఏంటి, ఏ విధంగా కంప్లీట్లీ ఆబ్వియస్, అన్అవేర్గా ఉంది, అందుకే రిమైన్డ్గా అన్అవేర్గా ఉండడం ద్వారానే ఇదంతా జరిగింది అంటున్నాడు. అంటే ఇట్ షుడ్ బి వెరీ యాక్టివ్గా ఉండాలి, అవేర్గా ఉండాలి. అన్అవేర్గా ఉంది కాబట్టి ఇదంతా జరిగింది అంటాడు. అండ్ అనబుల్ టు డిటెక్ట్ ఫ్రాడ్ డిటెక్ట్ చేయలే కాబట్టి ఇదంతా జరిగింది అంటాడు. అంటే ఒకటే జస్ట్ వన్ aberration తీసుకోకుండా వస్తుంది, ఇంకెంతమంది ఉన్నారు అన్నాడు. నెక్స్ట్, ద స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. దిస్ ఈస్ నాట్ ఎక్స్క్యూజబుల్ అన్నాడు. ఎక్స్క్యూజ్ చేసే విషయమే కాదు అన్నాడు, ఎక్స్క్యూజ్ చేయకూడదు అన్నాడు. ఏంటట నెక్స్ట్, ద స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఓవర్హాల్ అంటే ఎగ్జామినేషన్. ద గవర్నమెంట్ నౌ నీడ్స్ టు ఎన్ష్యూర్ దట్ ద ఎంటైర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సిస్టమ్ రిసీవ్స్ ఏ థరో ఎగ్జామినేషన్. ఓవర్ అంటే గవర్నమెంట్ ఏం చేయాలి? ద గవర్నమెంట్ మస్ట్ నౌ నీడ్స్ టు చేయాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్. టు ఎన్ష్యూర్, ఏం ఎన్ష్యూర్ చేయాల్సిన అవసరం అంటే ద ఎంటైర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సిస్టమ్ రిసీవ్స్ ఏంటి? థరో ఎగ్జామినేషన్. టోటల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటి మీద ఎగ్జామినేషన్ చేయాలి, గవర్నమెంట్ ఖచ్చితంగా ఫోకస్ చేయాలి అంటున్నాడు. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎంటైర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సిస్టమ్ మీద ఎగ్జామినేషన్ చేయాలి గవర్నమెంట్ అని చెప్తున్నాడు. అందులో అవకతవకలు ఏమైనా జరుగుతున్నాయి అన్నాడు. చూడమని ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇందులో మనకు అడ్మినిస్ట్రేటర్స్ అండ్ సిస్టమ్స్ మస్ట్ నాట్ బి గలియబుల్. అంటే చీటింగ్ గురి అవ్వకూడదు. అడ్మినిస్ట్రేషన్ అయినా కానీ సిస్టమ్స్ అయినా కానీ చీటింగ్కి గురి అవ్వకూడదు. గలియబుల్ అంటే వన్ హూ ఈస్ ఈజీలీ చీటెడ్ బై అదర్స్ అనమాట. అంటే ఈజీగా చీట్ అవ్వకూడదు. అండ్ మస్ట్ నాట్ బి అన్ఎక్విప్డ్ టు మీట్ న్యూ ఛాలెంజెస్ థ్రోన్ బై కంటెస్టెంట్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది స్టేట్మెంట్. అంటే ఇలా ఈజీగా చీటింగ్ గురి కాకూడదు అడ్మినిస్ట్రేటర్స్ కానీ సిస్టమ్స్ కానీ అంటున్నాడు. అండ్ మస్ట్ నాట్ బి అన్ఎక్విప్డ్ టు మీట్ న్యూ ఛాలెంజెస్ థ్రోన్ బై కంటెస్టెంట్స్ ఎమర్జింగ్ టెక్నాలజీ. ఇలాంటివి వచ్చినప్పుడు ఎదుర్కోవాలి. ఇలాంటివి వచ్చినప్పుడు ఏదో ఊరికి అలా చూడకుండా ఉండద్దు అని చెప్తున్నాడు. అంటే ఇదంతా కూడా ఎవరి గురించి చెప్తున్నాడు? అడ్మినిస్ట్రేటర్స్ అండ్ సిస్టమ్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్తున్నాడు ఈ స్టేట్మెంట్. ద స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి ద గవర్నమెంట్ అనేది సబ్జెక్ట్ మస్ట్ కాస్ట్ వర్క్. అంటే మీన్ వైల్ విత్ దిస్ ఇన్సిడెంట్, ఈ ఇన్సిడెంట్ ద్వారా యాజ్ ద పెగ్ అండ్ ఇండికేషన్ యాజ్ అ పాయింట్, the government must cast its eye on the disability certification process. డిజబిలిటీ సర్టిఫికేషన్ ప్రాసెస్ పైన ఒక కన్నేసి ఉంచాలి. అంటే వాళ్ళని అబ్జర్వ్ చేయాలి అంటున్నాడు. ఎలా? మేకింగ్ షూర్ దట్ ద జెన్యూన్ అప్లికెంట్స్ ఆర్ ఫెయిర్లీ డెల్ట్ విత్. అంటే జెన్యూన్ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి న్యాయమైందా లేదా గవర్నమెంట్ అనేది చూడాలి అంటాడు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఆర్టికల్. థ్యాంక్ యూ వెరీ మచ్. విత్ టుమారోస్ ఎడిటోరియల్. థ్యాంక్ యూ.